హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా అండ్ వెల్కమ్ టు లెర్న్ ఎస్‌క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆర్కిల్ ఎస్‌క్యూఎల్‌లో ఉన్నటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్‌లో న్యూమరిక్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో గనక మీరు చూడనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్లి చూడొచ్చు. నౌ మనం న్యూమరిక్ ఫంక్షన్స్ గురించి చెక్ చేద్దాం. మనకి న్యూమరిక్ ఫంక్షన్స్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేటప్పటికి టు నంబర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇది నిజానికి ఒక కన్వర్షన్ టైప్ ఫంక్షన్ అనమాట. ఇది ఎందుకు వాడతారు అంటే మనం ఒక PLSQL విషయానికొచ్చినట్లయితే మనం వేరియబుల్స్‌లోకి డేటాను స్టోర్ చేసుకుంటాం. ఓకే. అలా ఒకవేళ అటువంటి వేరియబుల్ గనక ఒక స్ట్రింగ్ టైప్ వేరియబుల్ అయితే ఓకే. అంటే ఒక టెక్స్ట్ టైప్ వేరియబుల్ అయ్యండి. దాంట్లో నిజంగా ఒక నంబర్ ఉంటే అది డేటాబేస్‌కి ఇది నంబర్ ఫార్మాట్ అని తెలపడం కోసం అని చెప్పి మనం టు నంబర్ అనే ఈ ఫంక్షన్‌ని వాడతాం. దీని గురించి మనం క్లియర్‌గా ఆహ్, PLSQL గురించి నేర్చుకున్నప్పుడు ఇంకా క్లియర్‌గా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే ఒక స్ట్రింగ్‌ని దాంట్లో నంబర్ గనక ఉంటే ఇది క్లియర్ కట్ నంబర్ కింద నంబర్ టైప్ కింద ఇది కన్సిడర్ చేస్తుందనమాట. ఓకే. నేను సింగిల్ కోట్‌లో పెట్టాను అంటే అది ఒక స్ట్రింగ్ అని కదా! సో, స్ట్రింగ్‌లో నంబర్ ఉంటే ఇది నంబర్ కింద కన్సిడర్ చేస్తుంది. అలా కాకుండా ఒకవేళ దీంట్లో గనక ఏబీసీ అలాంటి వాల్యూస్ ఉన్నాయనుకోండి. దెన్ ఇది ఖచ్చితంగా ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. ఆ స్ట్రింగ్‌లో నంబర్ ఉంటే గనక ఖచ్చితంగా దాన్ని నంబర్‌లోకి మార్చేస్తుందనమాట. డేటాబేస్‌కి చెప్తుంది ఇది నంబర్ అని. లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది. సో, అది టు నంబర్ యొక్క ఫంక్షనాలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏబిఎస్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఏబిఎస్ ఈజ్ నథింగ్ బట్ అబ్సల్యూట్ అనమాట. అంటే మనం ఇచ్చిన నంబరు పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అది పాజిటివ్ కిందే మనకి రిటర్న్ చేస్తుంది. లెట్స్ సే నేను 10 అనే ఒక నంబర్ ఇస్తున్నాను. ఓకే. అండ్ మరో చోట ఏబిఎస్ -10 అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు చూడండి. నేను 10 అని ఇచ్చినా, -10 ఇచ్చినా అది 10 కిందే తీసుకుంటుంది. అంటే ఇది ఆహ్, నెగెటివా, పాజిటివా అనేది పట్టించుకోదనమాట. ఓకే. ఇటువంటిదే ఓకే. ఇంకొకటుంది. అదేంటంటే సైన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దీనికి అపోజిట్ అనమాట. సైన్ ఆఫ్ 10 అని ఒకటి. నేను సిమిలర్‌గా సైన్ ఆఫ్ -10 అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇదేం చేస్తుందంటే, ఆ నంబర్‌ల యొక్క పాజిటివా, నెగెటివా అన్న సైన్‌ని తెలియజేస్తుందనమాట. ఇక 10 అని ఇచ్చినప్పుడు 1 డిస్‌ప్లే అయింది. అంటే ఇదొక పాజిటివ్ నంబర్ అని. అలా కాకుండా నేనిక్కడ ఒక -10 అని ఇచ్చిన చోట చూడండి ఇది -1 అని చూపించింది. అంటే ఇదొక నెగెటివ్ నంబర్ అని చెప్పడం అనమాట. మనం ఏబీఎస్ ఫంక్షన్‌లో ఏం చేస్తాం, పాజిటివ్ ఇచ్చినా, నెగెటివ్ ఇచ్చినా అది ఓన్లీ నంబర్‌ని కన్సిడర్ చేస్తుంది. పాజిటివ్ నంబర్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఈ సైన్ ఫంక్షన్‌లో ఏం చేస్తుందంటే నంబర్‌ని కన్సిడర్ చేయకుండా అది పాజిటివా, నెగెటివా అని చెప్తుందనమాట. నెక్స్ట్ న్యూమరిక్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఎస్‌క్యూఆర్‌టి అనమాట. అంటే స్క్వేర్ రూట్ గురించి ఇది చూపిస్తుందనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? 2 చూడండి. 2 ఇచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3 కదా! అలా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 1.41421 దాని యొక్క స్క్వేర్ రూట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. 16 ఇచ్చామనుకోండి 4 వస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటంటే పవర్ అనమాట. ఈ పవర్ ఫంక్షన్ ఏం చేస్తామంటే, మనం ఒక నంబర్ ఇచ్చి లెట్స్ సే నేను 5 అనే ఒక నంబర్ ఇస్తున్నాను. దీనికి దీని యొక్క 5 పవర్ 3 చూడాలనుకోండి. ఓకే. అంటే 5 టు ద పవర్ ఆఫ్ 3 అయితే ఎంత నంబర్ అండి? 125. 5 టు ద పవర్ ఆఫ్ 4 అయితే ఇట్లా. అలాగే 5 స్క్వేర్ కావాలనుకోండి. 5 స్క్వేర్ అంటే ఏంటి? 5 టు ద పవర్ ఆఫ్ 2 కాబట్టి 5 టు ద పవర్ ఆఫ్ 2.
ఇలాగనమాట. అంటే దాని పవర్ వాల్యూ తెలియజేయడం కోసం మనం ఈ ఫంక్షన్‌ని వాడతాం. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేటప్పటికి మాడ్యులర్. మాడ్. ఓకే. ఇది ఎందుకు వాడతామంటే మనం ఆహ్, డివిజన్స్ వచ్చేటప్పటికి మనకి శేషం అనేది ఒకటుంటుంది కదా! లాస్ట్‌లో ఎంత మిగిలిపోయిందని డివైడ్ చేసినప్పుడు లెట్స్ సే నేను 7 అనే నంబర్‌ని 4తో భాగిస్తున్నాను. 4తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత శేషం వస్తుంది అని. శేషం అంటే లాస్ట్‌లో ఎంత మిగిలిపోయిందని. చూడండి 3 వచ్చింది. ఎందుకంటే ఆహ్, మనం 7ని 4తో డివైడ్ చేసినప్పుడు 4 వన్స్ ఆర్ 4 కాబట్టి ఇంకా 7లోంచి -4 తీస్తే 3 కాబట్టి. అట్లా. ఓకే. 11 డివైడెడ్ బై 2 అని ఇచ్చామనుకోండి 1 అన్నమాట. అంటే 2 ఫైవ్స్ ఆర్ 10. 11 నుంచి ఎంత ఇస్తే 1 కాబట్టి. అట్లా. అంటే శేషం ఎంతొస్తుంది అన్నది. ఈ మోడ్ ద్వారా ఉపయోగిస్తాం. ఈ మోడ్ ఫంక్షన్‌ని జనరల్‌గా ఏ ఏ సందర్భాల్లో వాడతారంటే, మనం పీఎల్ఎస్‌క్యూఎల్ కోడ్ రాసినప్పుడు ఒక నంబర్ అనేది ఈవెనా, ఆడా అని తెలుసుకునే సందర్భంలో ఎక్కువగా ఈ ఫంక్షన్ వాడడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి 11, 2 అని ఇచ్చాను కదా! ఇది 1 రిట్రీవ్ చేసింది. అంటే ఇది ఒక ఆడ్ నంబర్. అలా కాకుండా నేను ఇక్కడ 12 ఉందనుకోండి. ఇక్కడ 0 వస్తుంది. సో 12 అనేది ఈవెన్ నంబర్. ఇట్లాగా తెలుసుకునే సందర్భాల్లో ఎక్కువగా ఈ మాడ్యులర్‌ని వాడతారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి సీల్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ సీల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి డెసిమల్ నంబర్స్ ఉంటాయి కదా! లెట్స్ సే మనకి హోల్ నంబర్, డెసిమల్ నంబర్స్ అని ఉంటాయి. ఓకే. 1, 1.1, 1.2, 1.3, 1.4, 1.5 సో, 1 నుంచి 2 అనే నంబర్ వెళ్ళడానికి ఈ 1 అండ్ 2 ఆర్ హోల్ నంబర్స్ కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మధ్యలో డెసిమల్స్ ఇన్నున్నాయి. డెసిమల్ నంబర్స్ దాటాలి కదా! 1.1, 1.2, 1.3 ఈ సీల్ ఏం చేస్తుందంటే మధ్యలో ఏ నంబర్ ఇస్తే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.5 గనక దీనికిచ్చాననుకోండి. ఓకే. దాని అప్పర్ సైడ్ అంటే దాని రైట్ సైడ్ ఉన్నటువంటి హోల్ నంబర్ ఏంటో చెప్తుంది. చూడండి. నేను ఈ నంబర్ ఇచ్చాను కదా! దీనికి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు హోల్ నంబర్ ఎంత? 2. సో, ఇది 2ని రిట్రైవ్ చేస్తుందన్నమాట. 2ని రిట్రైవ్ చేస్తుంది. ఓకే. అలాగే దీనికి రివర్స్‌లో కూడా ఉంది. ఫ్లోర్ విషయానికొచ్చినట్టు దీనికి క్వైట్ అపోజిట్ అన్నమాట. దీనికేంటంటే 1.5 అని ఇచ్చామనుకోండి. అంటే ఈ నంబర్ ఇచ్చామనుకోండి ఫ్లోర్ విషయంలో ఇది లెఫ్ట్ సైడ్‌కి వెళ్తుంది. అంటే దాని యొక్క కనీస హోల్ నంబర్‌ని చూపిస్తుంది. కనిష్టమైన నంబర్‌ననమాట. సీల్ అనేది ఆహ్, గరిష్టమైన నంబర్‌ని చూపిస్తుంటే, ఫ్లోర్ అనేది కనిష్టమైన నంబర్‌ని చూపిస్తుంది చూడండి. 1 ఓకే. ఇట్లాగా సీలు, ఫ్లోర్ అన్నది ఉపయోగపడుతుందనమాట. ఓకే. ఇప్పుడు మనం దీంట్లో నెగెటివ్ నంబర్స్‌ని చూద్దాం. ఒకవేళ నెగెటివ్ నంబర్స్ ఇస్తే ఎట్లా బిహేవ్ చేస్తుందని. నెగెటివ్ నంబర్స్ దీనికి క్వైట్ అపోజిట్‌గా మారిపోతాయి మీరు చూస్తే. చూడండి. సీల్ విషయంలోకొచ్చేటప్పటికి -1 వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మైనస్ వాల్యూ వచ్చినప్పుడు ఏంటంటే దాని వాల్యూ అన్నది మైనస్‌లో నంబర్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పడిపోతుంది. అంటే -1 కంటే -2 చిన్నది. కాబట్టి దీని తర్వాత వచ్చే హోల్ నంబర్ బిగ్గెస్ట్ హోల్ నంబర్ ఎప్పుడూ కూడా -1 వస్తుంది. -2 కాదు. ఎందుకంటే -1 పెద్దది -2 కంటే. అలాగే ఫ్లోర్ కూడా అంతే అన్నమాట. ఫ్లోర్ కూడా ఏం చేస్తుందంటే దాంట్లో తక్కువ వాల్యూని చూస్తుంది. మరి -1 తక్కువ, -2 తక్కువ అంటే -2 తక్కువ. ఎందుకంటే మైనస్ ఉన్నప్పుడు దాని వాల్యూ అన్నది నంబర్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పడిపోతుంది కాబట్టి. ఓకే. అలాగే నెక్స్ట్ న్యూమరిక్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి రౌండ్ ఫంక్షన్. ఈ రౌండ్ ఫంక్షన్ అనేది ఎందుకు వాడతారు అంటే, మన దగ్గర డెసిమల్ నంబర్స్ ఉన్నాయి. లెట్స్ సే నాకు 12.125 అనే ఒక డెసిమల్ నంబర్ ఉంది. ఓకే. నాకు దీనిని 2 డెసిమల్స్‌కి రౌండ్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కామా 2 అంటే ఏంటంటే,
ఈ నంబర్‌ని, ఈ నంబర్ ఏదైతే ఉందో, ఆ నంబర్‌ని 2 డెసిమల్స్‌కి తగ్గించమని అడుగుతున్నాను. చూడండి. 12.13 వచ్చింది. 2 డెసిమల్‌కి తగ్గించమంటే 12.12 రాకుండా 13 వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, చూడండి ఈ 2 డెసిమల్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ 2 డెసిమల్స్ వరకు కన్సిడర్ చేసింది. ఆ తర్వాత డిజిట్ 5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాని ముందు వాల్యూని 1 పెంచుద్ది. ఓకే. లెట్స్ సే సేమ్ అదే ఎగ్జాంపుల్‌ని మళ్ళీ ఇంకోటి నంబర్ ఇచ్చి చూపిస్తాను. ఈసారి 1, 2, 3, 6 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఈ వాల్యూ ఏమవుతుంది 1.12. ఎందుకంటే ఇది 5 కంటే చిన్నది కదా మరి 3 అనే నంబరు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంది. రౌండింగ్ ఆఫ్ అంటే మనం స్కూల్‌లో నేర్చుకునే ఉంటాం. ఆహ్, రౌండింగ్ ఆఫ్ చేసినప్పుడు దాని నెక్స్ట్ డిజిట్ గనక 5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు దాని ముందు వాల్యూ అనేది ఒకటి పెంచుతామని. అదే ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్. నెక్స్ట్ న్యూమరిక్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ట్రంక్. ఇది కూడా సిమిలర్ టు రౌండింగే. బట్ ఇక్కడేంటంటే మనం ఆహ్, మీరు గమనించినట్లయితే ఇక్కడ 5 నెక్స్ట్ డిజిట్ అనేది 5 కంటే ఎక్కువుంటే అనే సినారియో మనం డిస్కస్ చేసాం గదా! ఈ ట్రంక్ అట్లాంటియి ఏమీ పట్టించుకోదు. అది వాల్యూ ఎంతైనా సరే జస్ట్ అవి కట్ చేసేస్తుందంతే. చూడండి. 1, 2, 5, 6 ఉన్నా సరే 12.12 చూపించింది. 1, 2, 3, 6 ఉన్నా సరే 12.12. రౌండింగ్ ఆఫ్ ఏం చేసిందంటే అది దాని తర్వాత నంబర్ 5 కంటే 5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాని వాల్యూ పెంచి రౌండింగ్ ఆఫ్ చేస్తే ట్రంక్ అవేమీ పట్టించుకోదు. జస్ట్ 2 డిజిట్స్‌కి కట్ చేసి చూపిస్తుంది అంతే. సో, ఇది రౌండ్‌కి ట్రంక్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ న్యూమరికల్ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి గ్రేటెస్ట్ అండ్ లీస్ట్. ఈ గ్రేటెస్ట్ అంటే ఏంటంటే, మన దగ్గర ఎన్ నంబర్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. లైక్ 1, 2, 3, 5, మళ్ళీ 2, 1 అని ఇచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన ఈ మొత్తం నంబర్స్‌లో అతి పెద్ద నంబర్ ఏంటి అని చెప్పుద్ది. 5. అలాగే లీస్ట్. లీస్ట్ కూడా నేను ఇవే నంబర్స్ ఇస్తున్నాను. ఇదేం చేస్తుందంటే అన్నిట్లికంటే చిన్న నంబర్ ఏంటో చెప్తుంది. రిపీట్ అయినా పర్వాలేదు. దాంట్లో అన్నిట్లికంటే చిన్న నంబర్ ఏంటో చెప్పడానికి లీస్ట్, అన్నిట్లికంటే పెద్ద నంబర్ ఏంటో చెప్పడానికి గ్రేటెస్ట్. ఇక్కడ నేను 6 నంబర్‌లే వాడాను కదా అని చెప్పి 6 వాడాల్సిన అవసరం లేదు. 2, 3, 4 ఎన్ నంబర్ ఆఫ్ వాడుకోవచ్చు. మొత్తం మీరిచ్చిన ఈ లిస్ట్‌లో ఓకే. హైయెస్ట్ నంబర్ ఎంత? అతి పెద్ద నంబర్ ఎంత అని గ్రేటెస్ట్ రిటర్న్ చేస్తుంది. అన్నిట్లికంటే చిన్న నంబర్ ఎంత అన్నది లీస్ట్ చెప్తుందన్నమాట. ఇవి ఇంపార్టెంట్ న్యూమరిక్ ఫంక్షన్స్. ఇంకా చాలా న్యూమరిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఆహ్, PLSQL టాపిక్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు వాటిలో భాగంగా మనం డిస్కస్ చేసుకుందాం. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.